నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఈ మధ్య కాలంలో మేము కొందరి కలయికలో వచ్చిన సినిమాలు కావచ్చు, అలాగే ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో నిర్మాత వీళ్ళ ఫ్రెండ్‌షిప్‌లు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి, ఎలా వీళ్ళు టుగెదర్ ట్రావెల్ అయ్యారు అన్న విషయానికి సంబంధించి వీడియోస్ చేసాం. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఒక కళాత్మక దర్శకుడికి అంతే కళాత్మక నిర్మాత దొరికితే వాళ్ళ కలయికలో అద్భుతమైన దృశ్య కావ్యాలు రూపొందితే ఎలా ఉంటుంది అనేది దర్శకుడిగా విశ్వనాథ్ గారు చూపిస్తే, ఆ కళాత్మక నిర్మాతగా ఏడిద నాగేశ్వరరావు గారు నిలిచారు. వీళ్ళిద్దరి కలయికలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి హిట్స్ వచ్చాయి, అప్పటి ఫిల్మ్‌ఫేర్‌కి ఏ రేంజ్‌లో ఇవి పరుగులు తీశాయి, ఉత్తమ నేషనల్ అవార్డ్ చిత్రం కావచ్చు, ఉత్తమ యాక్టర్‌గా సోమయాజులు గారికే ఫస్ట్ అవార్డ్ వస్తుందన్నంత రేంజ్‌లో ఇవి ఆ టైంలో అవి పోషించిన పాత్రలు కావచ్చు. ఒక్కటేంటి చెప్పుకుంటే చాలా ఉంది. అసలు వీళ్ళిద్దరి మొదటి కలయిక ప్రొడ్యూసర్‌గా, డైరెక్టర్‌గా విశ్వనాథ్ గారు, ఏడిద నాగేశ్వరరావు గారి ఫ్రెండ్‌షిప్ అనేది ఎలా ఉండేది? చివరి వరకు అది ఎలా కొనసాగింది? ఆ తర్వాత వారి కుటుంబాలు వీటిని ఎలా కంటిన్యూ చేశాయి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగిట్టి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఆల్మోస్ట్ ఆల్ మీకు చాలా చాలా ఇష్టమైన నిర్మాత, అందులో ఆయనతో కలిసి పనిచేసిన దర్శకుడు గురించి. కాబట్టి నేను అడగాల్సిన అవసరం లేదు. మీ మాటల్లో ఇంకా. ఏడిది నాగేశ్వరరావు గారు మొట్టమొదటిసారి విశ్వనాథ్ గారికి పరిచయం అయింది 'నేరము శిక్ష' అనే సినిమాలో ఆయన నటించారు. ఏడిది నాగేశ్వరరావు గారు. 'నేరము శిక్ష' అమృత ఫిల్మ్స్ పతాకంపై ఎం బాలయ్య గారు నిర్మాత. ఆయన ఆర్టిస్ట్ కూడా. ఆ కథ కూడా వారే తయారు చేసినటువంటి కథని విశ్వనాథ్ గారు అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే తయారు చేసుకుని రూపొందించారు. అందులో అప్పటికి సినిమా పరిశ్రమకొచ్చి చిన్న చిన్న వేషాలు వేస్తూ అట్లాగే డబ్బింగులు చెప్పుకుంటున్న ఏడిది నాగేశ్వరరావు గారిని ఆ పాత్రకి విశ్వనాథ్ గారు తీసుకున్నారు. కృష్ణ గారి బదులు జైలుకి వెళ్ళేటటువంటి పాత్ర చాలా బాగుంటుంది ఆ పాత్ర. ఆ సమయంలో ఏంటంటే విశ్వనాథ్ గారు దర్శకత్వం వహిస్తున్నటువంటి ఆ తీరు ఏడిది నాగేశ్వరరావు గారికి చాలా నచ్చేసి అసలు ఇలాంటి దర్శకుడితో సినిమా తీయాలి జీవితంలో తీస్తే అని మనసులో అనుకున్నారు. కానీ అప్పటికి ఆయన ఆర్టిస్ట్‌కి 40 సినిమాలు చేశారు. వీళ్ళ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడి నుంచి వచ్చినటువంటి కొంతమంది వాళ్ళు ఏం చేశారంటే, మాకు ఒక సినిమా తీసి పెట్టుంటే, మీరు ఇప్పుడే వచ్చారు కొత్తగా, సినిమా తీసి పెట్టడం కాదు ఏదైనా డబ్బింగ్ చేద్దాము, మనం డబ్బింగ్ చేస్తే మీకు అసలు సినిమాకి పెట్టుబడి పెడితే ఎట్లా వస్తాయి ఏమొస్తాయి తెలుస్తుందని ఒక సినిమా డబ్బింగ్ చేస్తే కనీవినీరుగని లాభాలు వచ్చాయంట. అంటే డబ్బింగ్ సినిమాలోనే ఇన్ని లాభాలు వస్తే అసలు స్ట్రైట్ సినిమా తీస్తే ఇంకెలా ఉంటుందో అని చెప్పి మాకు ఒక సినిమా తీసి పెట్టుంటే ఆయన మదిలో మెదిలిన దర్శకుడు విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారు ఏంటంటే ఇవాళకి ఒక విశ్వనాథ్ గారి సినిమాలను కల్చరల్ స్టడీ లాగా తీసుకుంటే మనం సిరిసిరి మువ్వకు ముందు సిరిసిరి మువ్వకు తర్వాత అన్నట్లు విశ్వనాథ్ గారిని ఒక స్పష్టమైన విభజన రేఖ ఉంటుంది. సిరిసిరి మువ్వకు ముందు ఆయన మంచి సినిమాలు చేసినప్పుడు చాలా గొప్ప సినిమాలు చేశాడు ఆయన. శారద, చెల్లెలి కాపురం ఇలాంటి చాలా గొప్ప సినిమాలు చేశారు ఆయన. ఈ సినిమా, నేరము శిక్ష ఇవన్నీ. అయితే ఏంటంటే ఆయన ఇంకా తన ఉత్తమాభిరుచిని, సంగీతాభిరుచిని, అభినవేశాన్ని ఏదైతే ఉందో ఆ తెర మీద అద్భుతంగా తీసుకురావాలి, నేను చూపించాలి, నాలో ఒక అద్వితీయమైనటువంటి దర్శకుడు ఉన్నాడు, అతనిలో ఒక తృష్ణ దాగుంది, ఒక జిజ్ఞాస దాగుంది, అటువంటి ఒక దర్శకుడిని తెర మీద ఆవిష్కరించాలని ఆయన తప్పిస్తున్నటువంటి సమయంలో ఏడిది నాగేశ్వరరావు గారు వెళ్ళి అడిగారంట. ఇట్లాగండి మా ఊరికి చెందినటువంటి వాళ్ళు వచ్చారు, నాకు ఒక 20 పైసలు వాటా ఇస్తానన్నారు, కాబట్టి మీరు దయచేసి సినిమా చేయండి అంటే ఆయనకేంటంటే ఒక ఒక చిన్న ఆర్టిస్టు అనేటటువంటి ఒక పర్సెప్షన్ అనమాట. అది కాదు ఇది కాదు ఇది కాదు అది కాదని ఆయన మదిలో అప్పటికే ఒక కథారూపం ఉంది. ఆ కథ చెప్పారంటే ఏడిది నాగేశ్వరరావు గారు. చెప్పిన తర్వాత అసలు ఆలోచించకుండా ఈ కథతో మనం సినిమా తీద్దామంటే, నిజంగా ఆలోచించుకుని చెప్తున్నావా అంటే, లేదండి అస్సలు నేను ఆలోచించుకోవట్లేదు, చాలా అద్భుతంగా ఉంది, చాలా గొప్ప సినిమా అవుతుందండి అని ఏడిది నాగేశ్వరరావు గారు. అది సిరిసిరి మువ్వ. ఓకే. సిరిసిరి మువ్వ ఏంటంటే డప్పు వాయించుకుంటూ తిరిగే చంద్రమోహను, మాటలు రానటువంటి జయప్రద, అవిటివాడైనటువంటి కైకాల సత్యనారాయణ గారు. ఇది కథ. అవును. దీన్ని అసలు మొత్తం మద్రాసు సినిమా పరిశ్రమ ఆ రోజు అసలు సిరిసిరి మువ్వ టైటిల్ ఎంతమందికి అర్థమవుతుంది. మాటలు రాని హీరోయినా, డప్పు కొట్టుకుంటూ తిరిగే హీరోనా, ఇదొక సినిమా, దీనికి మళ్ళీ అని మాట్లాడుకునేవాళ్ళు. ఒక్కసారిగా సినిమా విడుదలైన తర్వాత అది సాధించిన విజయం కావచ్చు, అది చేసినటువంటి సందడి కావచ్చు, ఎంత గొప్ప పేరు వచ్చిందంటే ప్రతి ఒక్కరికి గొప్ప పేరు వచ్చింది, ఇబ్బడి ముబ్బడిగా లాభాలు వచ్చాయి. ఈయన ఏడిది నాగేశ్వరరావు గారు ఏమనుకున్నారంటే, వీళ్ళు మళ్ళీ
నాతోనే సినిమా చేస్తారు ఉమ్, అని చెప్పి మళ్ళీ ఎవరైతే వచ్చారో వాళ్ళని అడిగితే లేదు లేదు చాలు సంపాదించుకున్న లాభాలు చాలు, మాకేం పెద్ద ఆసక్తి లేదు ఇంకా ఊరు వెళ్ళిపోయారు వాళ్ళు. ఓకే. వెళ్ళిపోయేటప్పుడు ఈయన ఇప్పుడు ఏం చేయాలి, ఈయన ఇప్పుడు నిర్మాణం సాగిస్తాడు, నిర్మాతగా కొనసాగచ్చు నేను అనేటటువంటి ధోరణిలో ఈయన ఉన్నాడు. వెళ్ళి మళ్ళీ వెంటనే విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళి వెంటనే విశ్వనాథ్ గారితో ఏమండి మళ్ళీ మనం ఒక సినిమా చేద్దామండి, వాళ్ళైతే వెళ్ళిపోయారు, నేనే నిర్మాతగా పూర్తి స్థాయిలో ఇప్పుడు తీద్దాం అనుకుంటున్నాను అనేటప్పటికి విశ్వనాథ్ గారు ఆయనకి ఏంటంటే స్ట్రైట్ సినిమా ఒకడే ఎలా తీయగలడు, మొన్న అయితే వాళ్ళు ఎవరో వచ్చారు, భాగస్తులు వచ్చారు, భాగస్వాములు వచ్చారు, తీశాడు, ఇప్పుడు ఎలా తీస్తాడని ఆయనకి వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి. ఆ కమిట్మెంట్స్లో చాలా బిజీగా ఉన్నాడు ఆయన. సరే నాగేశ్వరరావు ఈ లోపు నువ్వు ఒక సినిమా చేయి, నీకు స్ట్రైట్ ప్రొడ్యూసర్ కంటే మొత్తం నువ్వే పూర్తి స్థాయిగా నిర్మాతగా నీకు అనుభవం వచ్చేస్తుంది కాబట్టి ఆ తర్వాత సినిమా నేను చేస్తానని మెలికి పెట్టారు విశ్వనాథ్ గారు. ఓకే. సరే అని ఈయన స్నేహితుడు కొమ్మినేని గారు ఈయన కూర్చుని తాయారమ్మ బంగారయ్య దాన్ని తీర్చిదిద్ది దాన్ని పూర్తి స్థాయిలో దానిని తెరకెక్కించి అది కనీవి నెరుగున విజయం సాధించిన తర్వాత అరే ఇది అనుకున్నది సాధించాడే, పైగా తాయారమ్మ బంగారే సత్యదినోత్సవ వేడుక చాలా అద్భుతంగా చేశారు. ఏడిది నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారిని పిలిచి ముఖ్య అతిథిగా వేస్తే విశ్వనాథ్ గారికి ఏంటంటే మరొక ప్రయోగాత్మకమైన కథ ఇప్పుడు విశ్వనాథ్ గారి దగ్గర ఒక లైన్ ఉంది, ఆ లైనే చెప్పారు ఏడిది నాగేశ్వరరావు గారు. చెప్పి నేను హలేబీడు వెళ్తున్నాను, బేలూరు హలేబీడు వెళ్తున్నాను, వెళ్ళి బెంగళూరుకి వెళ్ళి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వచ్చేలోపు కథ పూర్తవుతుంది, కథ తయారు చేసుకుని వస్తాను, నేను వెళ్ళి వచ్చిన తర్వాత చెప్తాను, నువ్వు ప్రిపేర్డ్గా ఉండన్నారు. అలా ఆయన వెళ్ళి వచ్చి చెప్పిన కథ శంకరాభరణం అయింది, తెలుగు సినిమాకి వెలకట్టలేనటువంటి ఆభరణం అయింది. ఇవాళకి తెలుగు సినిమా ప్రేమికులు తెలుగు సినిమా ప్రియులు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఎక్కడున్నా కూడా శంకరాభరణం మా ఆస్తి అని చెప్పుకునేటటువంటి ఒక గొప్ప సినిమాకి రూపకల్పన అలా జరిగిన తర్వాత ఇక అక్కడి నుంచి ఏంటంటే విశ్వనాథ్ గారి గౌరవం, విశ్వనాథ్ గారి మర్యాద, విశ్వనాథ్ గారి స్థాయి ఏ స్థాయికి వెళ్ళిపోయాయంటే మీకు ఎక్కడికి వెళ్ళినా నీరాజనాలు పలికేటటువంటి జనం, ప్రేక్షకులు, బ్రహ్మరథం పట్టేటటువంటి సినిమా పరిశ్రమలో ఆయన అసలు కథ కూడా విశ్వనాథ్ గారిని అడగకుండా కథ చెప్తారా అని విశ్వనాథ్ గారిని మనం అడగటమా, ఆయన ఇష్టం అనేటటువంటి పరిస్థితుల్లో నిర్మాతలు, ఆయన ఏ సినిమా తీసినా ఆ సినిమాతో మనకు ఒక గౌరవం వస్తుందని అనుకునేటటువంటి నిర్మాణ సంస్థలు ఇన్ని పుట్టుకొచ్చి చాలా గొప్ప సినిమాలు ఆయన సిరిసిరి మువ్వ కంటే ముందు చేశారు. జీవన జ్యోతి ఇలాంటి అద్భుతమైన సినిమాలు చేశారు విశ్వనాథ్ గారు. అయితే ఈ ఈ సిరిసిరి మువ్వ దగ్గర నుంచి సిరిసిరి మువ్వ ఏడిది నాగేశ్వరరావు గారికి చేశారు, సీతామహాలక్ష్మి మురారి గారు చేశారు, తిరిగి శంకరాభరణానికి వచ్చేటప్పటికి ఏడిది నాగేశ్వరరావు గారి దగ్గరకు వచ్చారు. అక్కడి నుంచి ఏంటంటే ఏడిది నాగేశ్వరరావు గారు ఒక అద్భుతమైనటువంటి ఒక నియమం పెట్టుకున్నారండి. విశ్వనాథ్ గారితో సూపర్ డూపర్ హిట్ తీసిన తర్వాత వెంటనే విశ్వనాథ్ గారితో సినిమా చేసేవారు గారు. దీని తర్వాత ఆయన సీతాకోక్షలకి వెళ్ళారు, భారతరాజ గారి దర్శకుడు. దాని తర్వాత సాగర సంగమంకి వచ్చారు, దాని తర్వాత సితార వంశీ గారితో తీశారు. సాగర సంగమం అసలు అది కమల్ హాసన్ కె విశ్వనాథ్ అనే కలయికని అసలు వాళ్ళిద్దరినీ కలపడానికి సంవత్సరంన్నర పట్టింది ఏడిది నాగేశ్వరరావు గారికి. ఎందుకంటే కథ పూర్తయింది, కథ పూర్తయిన తర్వాత కమల్ హాసన్ గారు అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకు అవాయిడ్ చేస్తున్నారంటే అంత క్రితం తమిళ సినిమాలో ఆయన ఓల్డ్ గెటప్ వేసాడు, ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయితే ఇందులో మళ్ళీ సగం సినిమా ఓల్డ్ గెటప్లోనే ఉండాలి అనేటప్పటికీ ఆయన అప్పటికి అందంతో మిసమిసలాడిపోతున్నటువంటి నవయవనంతో దగదగలాడిపోతున్నటువంటి ఒకానొక స్వర్ణయుగం కమల్ హాసన్ గారికి. ఇటువంటి సమయంలో నేను మళ్ళీ ఓల్డ్ గెటప్ వేయడమా అనేటటువంటి ఒకే ఒక కారణంతో అవాయిడ్ చేస్తున్నాడు కమల్ హాసన్ గారు. ఆఖరికి ఏంటంటే అసలు శంకరాభరణం తీసిన దర్శకుడు, శంకరాభరణం తీసిన నిర్మాత వాళ్ళు అడిగితే నేను చేయకుండా ఏంటి ఇలా తప్పించుకుంటున్నానని చెప్పి మొత్తం కథంతా బాలకృష్ణ భాగవతారు గురించి విశ్వనాథ్ గారు కూర్చొని నరేట్ చేసిన తర్వాత ఏంటంటే ఎంత ఇన్డెప్త్ ఇవాళకి కమల్ హాసన్ గారు టాప్ 10లో ఒకటి సాగర సంగమం. ఎప్పటికీ ఇది నేను చేయాల్సిందే అని చెప్పి ఆయన ఒప్పుకొని చేసి ఆ కలయిక కోసం ఏడిది నాగేశ్వరరావు గారు పడినటువంటి తాపత్రయం. మీరు పూర్ణోదయ మూవీ క్రిస్టియన్స్ తీసిన సినిమాల తాలూకు వర్కింగ్ స్టిల్స్ చూసామనుకోండి మనం, వారు ఎనీ వర్కింగ్ స్టిల్లో ప్రొడ్యూసర్గా ఏడిది నాగేశ్వరరావు గారు పని చేస్తునో నిలబడో ఏదో ఒక పని చేస్తునో ఏదో ఒక యాక్టివిటీలో కనిపిస్తారు మనకి. ఆయన పని చేస్తారు, ఆయన లిటరల్లీ ఆయన అక్కడ ఉండి ఆయన పని చేసి అక్కడ ఏం కావాలి, ఏముంది, ఏం లేదు, ఏం చేయాలి అనేటటువంటి ఒక పూర్తి స్థాయిలో అంటే ఒక ఆయన రంగస్థలం మీద నుంచి వచ్చారు కాబట్టి ఏం కావాలి, ఏం వద్దు, ఏం చేయాలి, ఏమి ఇవ్వాలి అనేది తెలిసినటువంటి ఒక నిర్మాత. వాళ్ళిద్దరిది ఏంటంటే విశ్వనాథ్ గారు ఏడిది నాగేశ్వరరావు గారిని చాలా దగ్గరగా చూసినటువంటి వాడిగా కొన్ని సందర్భాల్లో ఒక భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి ఒక అనుబంధము, ఒక పరస్పర అవగాహన కనిపిస్తాయి. ఎందుకంటే ఆయన వాళ్ళు అసలు ఏంటి అసలు వీళ్ళిద్దరూ
2 శరీరాలు ఒక ఆత్మ అనిపిస్తుంది. ఆయన ఏం ఆలోచిస్తుంటారో ఈయనకు తెలుసు, ఈయన ఏం కావాలనుకుంటుంటారో ఆయనకు తెలుసు అనమాట. నేను ఇప్పటికి మర్చిపోలేనటువంటి అంశం ఏంటంటే, మేము 2004 మార్చి ఆ ప్రాంతంలో తెలుగు సినిమా ఆణిముత్యాల పేరుతో మ్యూజిక్ వరల్డ్ హైదరాబాద్లో ఒకరోజు శంకరాభరణం మధ్యాహ్నం సినిమా పూర్తయి 4 గంటలకు ఆయన గ్రీన్ పార్క్ హోటల్లో స్టే చేసి విశ్వనాథ్ గారు వచ్చి 4 గంటలకు సినిమా చూడటం మొదలు 6:30కి అయిపోయిన తర్వాత ఒక టీ బ్రేక్ లాంటిది ఇచ్చి 7 గంటల నుంచి సభా కార్యక్రమం అనమాట. ఆ పెద్ద టీవీ ఉండేది, దాంట్లో సినిమా వేస్తే వాళ్ళిద్దరితో కలిసి శంకరాభరణం చూడటం అనేది జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఒక మధురానుభూతి. ఆ దర్శక నిర్మాతలు ఇద్దరు వాళ్ళు మళ్ళీ 4 ఏళ్ళు ఏంటంటే అప్పటికి శంకరాభరణం విశ్వనాథ్ గారు చూసి 4 ఏళ్ల తర్వాత మళ్ళీ కూర్చొని చూసి ఆయన ఈ నాగేశ్వరరావు ఈ సినిమాని పారిపోతాడేమో కథ చెప్తే నేను అనుకున్నాను, చెప్పిన తర్వాత నేను చేస్తానన్నాడు, నాకు ఒక నిమిషం అర్థం కాలేదు, కాదయ్యా బడ్జెట్ వేయవయ్యా, బడ్జెట్ వేస్తే కదా తెలుస్తుంది అంటే 15 లక్షలు బడ్జెట్ తేలిందంట. తేలితే ఒక 6-7 లక్షలు పోతాయేమో కదా నాగేశ్వరరావు అంటే, మొత్తం 15 లక్షలు పోయినా పర్లేదు సినిమా తీస్తానన్నాడు. ఆ మొండి ధైర్యం చూసి ముచ్చటేసి మొదలు పెట్టాం శంకరాభరణం అని విశ్వనాథ్ గారు అరుస్తున్న ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇవాళకి ఆయన మా ఎడిది నాగేశ్వరరావు గారు అనేవాళ్ళు, ఇంటర్నేషనల్ పాస్పోర్టు శంకరాభరణం, మాకు మంచినీళ్ళు అడుగుదామని వెళ్ళి మంచినీళ్ళు కావాలండి, ఎవరు మీరు అంటే శంకరాభరణం ప్రొడ్యూసర్ని అంటే, అయ్యయ్యో కూర్చోండి మజ్జిగ తీసుకొస్తామనేటటువంటి మర్యాదని ఆ సినిమా సంపాదించి పెట్టింది అనేవాడు. సాగర సంగమం తర్వాత సితార చేసి, సితార తర్వాత స్వాతిముత్యం, అట్లాగా వరుసగా చేసుకుంటూ విశ్వనాథ్ గారు ఎప్పుడు అండి మీరు ఒక్కసారి ఎడిది నాగేశ్వరరావు గారికి చేసినటువంటి 6 సినిమాలు తీసుకుంటే, సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, స్వయం కృషి, ఆపద్బాంధుడు వరుసగా తీసుకుంటే విశ్వనాథ్ గారు రిస్క్ చేద్దాం అనుకున్నటువంటివన్నీ ఎడిది నాగేశ్వరరావు గారితో చేశారు. వెరీ రిస్కీ అనమాట. అసలు అటెంప్ట్ చేయటమే చాలా కష్టసాధ్యమైనటువంటి విషయాలు అనమాట. వాటిని ఈ నిర్మాత భరించగలడు, ఈ నిర్మాతకి ఆ ఆసక్తి ఉంది, అనురక్తి ఉంది, అభినవేశం ఉందని నమ్మి విశ్వనాథ్ గారు ఆయన మీద ఆ స్వాతిముత్యం ఏంటంటే, ఒకసారి మామూలుగా కథ చెప్పినప్పుడు వింటే ఏంటంటే, అసలు ఈ కథ ఎలా తెర మీదకి తీసుకొస్తారు, ఇది తెర మీద శివయ్య అనే పాత్ర మానసికంగా ఎదిగినటువంటి ఆ పాత్రతో ఎట్లా మొత్తం సినిమాని చెబుతారనేటటువంటిది అనుమానాలు ఎవరికైనా వస్తాయి. కానీ అక్కడ విశ్వనాథ్ గారిని ఎడిది నాగేశ్వరరావు గారు నమ్మినటువంటి తీరు, ఆ తర్వాత చేసిన చిరంజీవి గారిని తీసుకుని విశ్వనాథ్ గారు, అప్పటికి చిరంజీవి గారు ఏంటి సింగపూర్ నుంచి అప్పటికి చిరంజీవి గారికి కాస్ట్యూమ్స్ వస్తే చిరంజీవి గారు డాన్సులు ఫైట్లు విరివిగా చేస్తున్నటువంటి సమయంలో ఒక ముతక బట్టల్లో ఒక స్వెటర్ వేసి చెప్పులు కుట్టుకునేటటువంటి సాంబయ్య పాత్రలో చిరంజీవి గారిని చూపిద్దామని అనుకుంటున్నారంటే ఎడిది నాగేశ్వరరావు గారు చిరంజీవి గారికి చెప్పి ఒప్పించి దాన్ని తెరకెక్కించడం, అదేమో కనీ వినేరుగని ఘన విజయం సాధించడం, ఆయనకు ఉత్తమ నటుడు పురస్కారం చిరంజీవి గారికి రావటం, ఇవన్నీ ఒకసారి ఆలోచిస్తే ఏంటంటే చిరంజీవి గారి నిర్ణయం ఆపద్బాంధవుడు అన్నది ఎడిది నాగేశ్వరరావు గారికి చేయాలనుకున్నా, అట్లాగే ఘరానా మొగుళ్ళు లాంటి సినిమా తర్వాత ఏంటంటే ఆ సినిమా అసలు పూర్తిగా ఈ డాన్సులు ఫైట్లు ఇవి కాదు అని కాకుండా చేయాలనుకునేటటువంటి సినిమా ఆపద్బాంధవుడు అవటం. ఇవాళకి ఆపద్బాంధవుడు చూస్తే మీకేంటంటే, అప్పట్లో అండి పూడిపల్లి లాంటి లొకేషన్కి వెళ్ళి, మాధవ పాత్ర పూడిపల్లి లాంటి లొకేషన్కి ఆ రోజుల్లో వెళ్ళి సినిమా అవుట్డోర్కి వెళ్ళి చిరంజీవి గారి ఆ ప్రభంజనం ఆ సమయంలో అక్కడికి వెళ్ళి చేయటం తూర్పుగోదావరి జిల్లాలో అంటే సాధారణమైన విషయం కాదు. దర్శకుడు అక్కడ చేద్దాం అనుకున్నాడంటే అక్కడికే వెళ్ళి అక్కడే చెయ్యాలి. అలా దర్శకుడికి ఏం కావాలి, విశ్వనాథ్ గారికి ఏం కావాలి, ఎడిది నాగేశ్వరరావు గారు ఏమనుకుంటున్నారు అనేటటువంటి వాళ్ళ ప్రయాణం. ఆ తర్వాత మీకు మన శంకరాభరణం 25 సంవత్సరాల వేడుకకి లలిత కళా తోరణాలు, ఆ రోజు నేను ఎడిది నాగేశ్వరరావు గారు కూడా వెళ్ళిన రోజు కూడా అసలు వాళ్ళిద్దరు అనుబంధం ఏంటంటే ఎట్లా ఉంటుందంటే, అసలు ఎంత ఒద్దికగా ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటారో, ఎంత ఒకరి మాటకొకరు ఎంత విలువ ఇచ్చుకుంటారో. ఈయన చాలా మౌనంగా ఉంటారు విశ్వనాథ్ గారు, మనం 4-5 మాటలు మాట్లాడితే కానీ నేను ఒక్క మాట మాట్లాడరు అనమాట. అట్లాగే ఎడిది నాగేశ్వరరావు గారు, విశ్వనాథ్ గారు చాలా సినిమా గురించి మాట్లాడుతూ ఎడిది నాగేశ్వరరావు గారు లాంటి ఎడిది నాగేశ్వరరావు అనేవారు, నిర్మాత దొరక్కపోతే అసలు ఇవి సాకారం అయ్యేవని అనిపిస్తుంది అని అన్నప్పుడు ఎడిది నాగేశ్వరరావు గారు మాట అన్నాడు, శంకరాభరణం అనేది ఒక యోగం అన్నాడు. అదొక యోగం, అది శంకరాభరణం అనేది అది అట్లా సాకారమైంది, అది ఒక ఎస్వి బాలసుబ్రహ్మణ్యం లాంటి ఒక మహాగాయకుడిని పూర్తి స్థాయిలో ఆవిష్కరించినటువంటి సినిమా అయింది. అట్లాగే ఒక సంబంధం లేని ఎవరెవరో చేద్దాం అనుకుని శివాజీ గణేషన్ గారు, కృష్ణరాజు గారు, నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి సంబంధం లేనటువంటి జేవి సోమయాజులు గారిని అందించి ఇట్లాంటి ప్రయోగాలన్నీ చేసినటువంటి వాళ్ళిద్దరు ఏంటంటే ఒకరినొకరు పరస్పరం గౌరవించుకునేవారు, పరస్పరం అభిమానించుకునేవారు. వాళ్ళిద్దరి పరస్పర సహకారం కూడా చాలా అద్భుతంగా ఉండేది అనమాట.
అలా వాళ్ళ ప్రయాణం. చివరి సినిమా ఆపద్బాంధవుడు. ఆపద్బాంధవుడు. ఓకే. తర్వాత ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా ఉండేవి? చాలా అంటే ఒకే కుటుంబం. అంటే నాకు బాగా గుర్తున్నది ఏంటంటే, తెలిసింది మనకి దాదాసాహెబ్ ఫాల్కే వచ్చింది. పద్మశ్రీ, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే. పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే నాటికి ఏడిది నాగేశ్వరరావు గారు లేరు. విశ్వనాథ్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే ప్రకటించిన నాటికి ముందుగా ప్రతిస్పందించింది, ముందుగా అభినందనలు తెలియజేసింది ఏడిది నాగేశ్వరరావు గారు అబ్బాయి ఏడిది రాజా గారు. అట్లాగే ఏ శుభకార్యం ఉన్నా, ఏ కార్యక్రమం ఉన్నా, ఏదైనా సరే విశ్వనాథ్ గారికి చెప్పకుండా, ఏడిది నాగేశ్వరరావు గారి మరణానంతరం అసలు ఏడిది రాజా గారు విశ్వనాథ్ గారికి తెలియకుండా, చెప్పకుండా ఏది చేసేవారు కాదు. మొన్న కూడా శంకరాభరణం సినిమా నవల అప్పుడు వంశీ గారు అప్పుడు రాసినటువంటి సినిమా నవల మొన్న మళ్ళీ తిరిగి పునర్ముద్రణకి నోచుకుంది. ఓకే. విశ్వనాథ్ గారి అబ్బాయి వారు చేశారనమాట. ఏడిది నాగేశ్వరరావు గారికి దానికి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్స్ అన్నీ వెళ్ళి వారు చెన్నైకి వెళ్ళి తీసుకురావడం. మేకింగ్ ఆఫ్ శంకరాభరణం అది మనం చేస్తున్నాం దాన్ని, ఓకే. ఆ ఫోటోగ్రాఫ్స్. నిజంగా ఇద్దరు మన మధ్య లేకపోయినా వాళ్ళు అందించిన అజరామరాలు కొన్ని సంవత్సరాలు, దశాబ్దాలు మాట్లాడుకునేలాగా తెలుగు సినిమా చరిత్రలో ప్రయోగాలు ఎక్కడ జరిగాయి, ఎక్కడ సెన్సేషన్ హిట్ అయ్యాయంటే మళ్ళీ విశ్వనాథ్ గారు నాగేశ్వరరావు గారు కాంబినేషన్లో వచ్చిన అనేక సినిమాల గురించి ప్రస్తావన లేకుండా, మాట్లాడుకోకుండా తెలుగు సినిమా పుస్తకం క్లోజ్ అవ్వదు నిజంగా. అలాంటి ఇద్దరు మన మధ్య లేకపోవడము, అయినా సరే వాళ్ళిద్దరు చేసిన సినిమాల గురించి మాట్లాడుకోవడం మన అదృష్టం. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీ. ధన్యవాదాలు సంధి గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.